రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడుతూ కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క జీవం కలిగిన కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గడిచిపోయిన ఉదయం నుంచి కూడా ఈ సూర్యాస్తమయం వరకు తండ్రి, మీరు మా అందరి ఎడల కుమ్మరించిన కృప అధికమైనది, అత్యున్నతమైనది నాయన. ఎంతో మంది ఈ రాత్రి కాలాన్ని చూడలేక గతించిపోయారు తండ్రి. ఎన్నో సమస్యలు చిక్కుబడ్డారు, ఎన్నో ప్రమాదాల బారిన వారు పడ్డారు నాయన. అయినప్పటికీ మా అందరినీ కూడా మీ కృప చొప్పున సజీవులుగా నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. అయా, మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. ప్రయాణాలను దీవించారు నాయన, అపాయం ప్రమాదం రాకుండా కాపాడారు. పనులను దీవించారు నాయన, మేము ఫలించులాగున మమ్మల్ని ఆశీర్వదించారు ప్రభువా. ఈ రోజున తండ్రి, ఆహారమును, బలమును, శక్తిని, జ్ఞానమును అయా మీరే అనుగ్రహించారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా మరొకసారి కుటుంబంతో కలిసి మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని గణపరుచుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని అని దినవృత్తాంతంలో 2వ గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనం ద్వారా సెలవిస్తున్నారు. అవును ప్రభువా, ఎవరైతే తండ్రి రాత్రి కాలంలో వారి కన్నీరుని మీ సన్నిధిలో విడుస్తున్నారో ఆ కన్నీటిని మీరు చూస్తున్నారు తండ్రి. ఆ కన్నీటికి మీరు జవాబు ఇవ్వబోతున్నారు నాయన. అయా, వారికి ఏ సమస్య ఉన్నా, ఎంత భయంకరమైన శోధన ఉన్నా, ఎటువంటి అంధకార దురాత్మ క్రియల్లో బంధించబడి ఉన్నా నాయనా, మీరు విడిపించబోతున్నారనే వాగ్దానమును ఈ రాత్రి కాలంలో తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి, ఈ మాటను బట్టి ధైర్యము కలిగి జీవించుటకు సహాయము దయచేయండి నాయన. అయ్యా, అడుగుతున్నాం తండ్రి, ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయంలో తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి ఏకీభవిస్తున్నారో, నమ్మకంతో విశ్వాసముతో నా దేవుడు నన్ను బాగుపరుస్తాడు అనే తండ్రి దృఢమైన సంకల్పంతో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. అయా, కృప దయచేయండి, సహాయం అనుగ్రహించండి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్య సమస్యల చేత పీడించబడుతున్నారు నాయన. ఎంతో మంది బిడ్డలు దుఃఖించబడుతున్నారు ప్రభు, కృంగిపోతున్నారు, జీవితం పైన ఆశలు వదిలేసుకున్న పరిస్థితుల్లో ఉన్నారు నాయన. అయా, వారందరిని బట్టి అడుగుతున్నాము, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి నాయన. ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఎవరైతే తండ్రి బ్రెయిన్ ట్యూమర్స్తో ఉన్నారో, పెరాలసిస్తో ఉన్నారో, భయంకరమైన క్యాన్సర్స్తో ఉన్నారో, ఇంకా భయంకరమైన చెప్పుకోలేని రోగాలతో ఉన్నారో, అయా సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సమస్యల నుంచి, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి, ప్యాంక్రియాసిస్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. అయా, అజీర్ణము తండ్రి, గ్యాస్ట్రిక్ సమస్యల వలన తండ్రి మంటగా ఉంటుందని ఎంతో మంది తండ్రి బిడ్డలు దుఃఖిస్తుండగా సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు ప్రభువా మోకాల నొప్పులతో బాధపడుతున్నారో నాయన, వయోభారమును మోయలేని స్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఎముకలన్నిటిని దృఢపరచండి. అయా, స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు తండ్రి, బ్లడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారు నాయన, వాటిని శుద్ధిపరచండి, మంచి ఆరోగ్యంతో వారిని నింపండి తండ్రి. అదే విధంగా ప్రభు మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడుదల దయచేయండి. కంటి సంబంధమైన, నోటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన ప్రతి బలహీనతను యేసునామంలో కొట్టివేయండి తండ్రి. బీపీలు, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా నార్మల్గా ఉండే కృప దయచేయండి ప్రభువా. పీసీఓడి సమస్యల నుంచి కూడా యేసునామంలో స్వస్థత అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే దురాత్మ అంధకార క్రియల వలన పీడించబడుతున్న వారిగా ఉన్నారు నాయన, అయ్యా వాటన్నిటిని నజరేయుడైన యేసు నామములో లయపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. అయా, డిప్రెషన్తో ఓడిపోయామనే ఆలోచనతో ఎంతో మంది ప్రభువా, అయా వారు ఉండాల్సిన స్థితిలో లేకుండా ప్రభువా, అయా వారు ఉంటుండగా వారికి సంపూర్ణ స్వస్థత, మానసిక ప్రశాంతత వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, అప్పులను బట్టి దుఃఖిస్తున్నారు తండ్రి, మోసపోయారు, నష్టపోయారు,
వంచబడ్డారు తండ్రి. ధనం ఇచ్చిన వారే తండ్రి వారిని మోసం చేసి వెళ్ళిపోయారు నాయన. అయా కృప దయచేయండి, వారి అప్పుల నుంచి విడిపించండి, వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ఎవరైతే వారికి ధనం ఇవ్వాలో ఆ ధనం తిరిగి రావడానికి కృప దయచేయండి నాయన. అయా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. ఎవరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో ఉన్నారో ఆ కుటుంబ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి, కాపుదల వారికి దయచేయండి తండ్రి. అయా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు నాయన, సాటి అయిన సహాయం దయచేయండి ప్రభువా. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు ప్రభువా, అనుకున్న జాబును వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే బిడ్డలనైనా కోర్టు కేసుల్లో ఉన్నారో ఆ కోర్టు కేసుల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా వివిధ దేశాల బిడ్డలు వెళ్తున్నారు ప్రభువా, వారిని దీవించండి తండ్రి. వీసా ఇంటర్వ్యూస్ లో, ఇమిగ్రేషన్స్ లో తోడై ఉండండి. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ రక్షణ సహాయమును అనుగ్రహించమని ఆయన మారు మనసు లేని ప్రతి బిడ్డను దర్శించి వారికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి కాలంలో మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశ సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి నాయన. మేమందరము కూడా తండ్రి అలసిపోయి ఉన్నాము నాయన, మంచి నిద్ర మాకు దయచేయండి. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు కూడా తండ్రి ఈ రాత్రి కాలంలో సమస్యలు ఎదుర్కొనకుండా, నిద్రలేమి పీడకల సమస్యలు ఏవి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్రను దయచేయమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిలో మేమందరము కూడా సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన, ఆరాధించగలిగిన కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.